सीसी न्यूज़ की स्वागतम। ముందుగా హెడ్లైన్స్। గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న గణేష్ ఉత్సవాలు కన్నుల పండుగగా పంచహారతులు। శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా చవితి ఉత్సవాలు। అమ్మవారి లలిత పారాయణం పఠించిన మహిళలు। పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సింధూరు హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పత్తిపాటి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, పాల్గొన్న నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు। రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మమ్మీ డాడీ వస్త్ర దుకాణం యజమాని భాస్కర్ నివాళులర్పించిన పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు। చిలకలూరుపేట శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। వేలాది మంది భక్తులు శ్రీ వినాయక ట్రస్ట్ ఏర్పాటు చేసిన మట్టి గణపతిని చూసి పూజలు నిర్వహించారు। వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు। హనుమాన్ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి నగరోత్సవం చేశారు। మహిళలు హారతులు అందించారు। సింగు కళ్యాణ మండపం అధినేత సింగ్ కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ప్రసాదాలు స్వామివారికి అందజేశారు। విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మహిళలు చదివి వినిపించారు। గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ గణగణన గణన గణ 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 గణగణన గణన గణన గణగణన గణన గణ 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 గణగణన
గజేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమల్లె మారలేదా? పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం. నేపరం మాకు సోదర భావం, మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా. గం గణపతి గణేశ, గం గణపతి గణేశ, గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. హై హై గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. చిలకలూరిపేట పట్టణంలోని మెయిన్ రోడ్ లో మున్నలూరి శివశంకర్ షాప్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో వారు మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు సామూహికంగా పాల్గొని పారాయణం పఠించారు. మండపాన్ని రంగురంగుల విద్యుత్ లైట్లతో అందంగా అలంకరించారు. భారీ విద్యుత్ ప్రభను ఏర్పాటు చేశారు. విద్యుత్ ప్రభ అందరినీ ఆకట్టుకుంది. సంకటహరణ మంగళమూల హృదయవసహసురగోపపితరం కామ పుజారి పరమచారి మహావేద బజరంగపతి జ్ఞానగుణ సాగర బజరంగపతి శంకర సువన సంకట మోచన వీర బజరంగపతి కేసరి నందన కలిమల బలి రాఘవ దూత జయ హనుమంత వీర బజరంగ నందన మహావీర బజరంగ బలి మంగళ మూర్తి మారుతి నందన వీర జయ రణరోరా మహావీర బజరంగ బలి. జై గణేష్ మహారాజుకి జై అనే నినాదాలతో చిలకలూరిపేట పట్టణం మారుమోగింది. పట్టణంలోని మెయిన్ రోడ్ లో గోల్డెన్ యూత్ గణేష్ తో కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సరోజికి అమెరికన్ డైమండ్స్ తో తయారు చేసిన గణేష్ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుండి గోల్డెన్ యూత్ అసోసియేషన్ సభ్యులు వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ ఏడాది 30వ సంవత్సరాన్ని పురస్కరించుకుని 5 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గణేష్ ఉత్సవ కమిటీ కార్యనిర్వహణ కమిటీ అధ్యక్షుడు రత్నబాబు నేతృత్వంలో 5 రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గణేష్ ఉత్సవాల్లో భాగంగా లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి బహుమతిగా టాటా ఆల్టో కారు, 2వ బహుమతిగా ఎలక్ట్రికల్ బైక్, 3వ బహుమతిగా ఫ్రిడ్జ్ అందించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా పంచహారతుల్ని స్వామివారికి ఘనంగా అందించారు. భక్తులు వేలాదిగా పాల్గొని పంచహారతులు తిలకించారు. పైకి రామ్మా, రాయ్యా, అమ్మాయిని తీసుకున్నా. కామాయ వశ్యాన్ కామేశ్వర వై శ్రవణో దదాతు ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు
సౌమ్యజ్ఞస్వం వషట్కారస్వేంద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపృతం బ్రహ్మవోద్భవస్య వరాన్ అధైతం విష్ణవే చరన్ నిర్వపతి విష్ణో వై విష్ణుః యజ్ఞ ఏవాంతద ప్రతిష్ఠతే శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యవాహయేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ. అందరికీ చాలా చిర పరిస్థితులు, పిలిస్తే పలికే మనుషులు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మన అందరికి అందుబాటులో ప్రారంభం. దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుంది, సర్పదోషాలు తొలగిపోతాయి. అందరూ పవిత్ర హారతి తీసుకోండమ్మా. జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి. నమ తస్మై పంచమగో భూత ప్రత్యజునో. నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యము, పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। नमः पार्वती पतये हर हर महादेव। చిలకలూరుపేట పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మమ్మీ డాడీ డ్రెస్సెస్ అధినేత కొత్తమాసు శ్రీనివాసరావు సోదరుడు కొత్తమాసు భాస్కర్ మమ్మీ డాడీ భాస్కర్ మరణించగా వారి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుల్ని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మల్లిబాబు, మధుమాల రవి, కె కోటేశ్వరరావు, హజార్, కె రమేష్, రియాజ్ పరామర్శించారు. చిలకలూరుపేట పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది సాలే పీటర్ పాల్ మరణించగా వారి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల్ని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మల్లిబాబు, మధుమాల రవి, రియాజ్ పరామర్శించారు. చిలకలూరుపేట పట్టణంలోని 10వ వార్డు నందు షేక్ అబ్దుల్ నబీ మరణించగా వారి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల్ని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మల్లిబాబు, మధుమాల రవి, కె కోటేశ్వరరావు, హజార్, కె రమేష్, రియాజ్ పరామర్శించారు.
చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆయన అనుచరులు తదితరులపై వైసీపీ ప్రభుత్వం కేసులకు సంబంధించి చిలకలూరిపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులను విచారించిన జడ్జి కె నరేంద్రారెడ్డి సెప్టెంబర్ 1న తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రభుత్వ హయాంలో 2023 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని వ్యతిరేకిస్తూ చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో పత్తిపాటి పిలుపు మేరకు జాతీయ రహదారిపై తిమ్మాపురం వద్ద ధర్నా చేశారని ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో పత్తిపాడుతో పాటు ఎడ్లపాడు మండలానికి చెందిన మరో 20 మంది సీనియర్ టీడీపీ నాయకులపై కేసు నమోదైంది. 2024లో చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన మరొక కేసుకు సంబంధించి కూడా పత్తిపాడుతో పాటు మరో 29 మంది సీనియర్ టీడీపీ నాయకులు కోర్టుకు హాజరయ్యారు. అప్పటి మంత్రి విడుదల రజనీ మర్ది అయిన విడుదల గోపి అతని అనుచరులు పలువురు వైసీపీ నేతలు కోటప్పకొండ వద్ద టీడీపీ నేతలు కార్యకర్తలతో ఘర్షణకు పాల్పడిన అనంతరం చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనపై టీడీపీ నేతలు కార్యకర్తలతో పాటు పత్తిపాటిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసులో ఉన్న మొత్తం 30 మంది విచారణకు హాజరయ్యారు. వీరిలో సీనియర్ టీడీపీ నాయకులు సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కార్యముల్లా, మండల అధ్యక్షుడు జవాజీ మదన్ మోహన్, బండారపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, పఠాన్ సమాద్ ఖాన్, కుర్ర అప్పారావు, కందుల రమణ, గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, ముద్దన నాగేశ్వరరావు, జంగా వినాయకరావు, తుబటి శ్రీహరి, పిల్లికోటి బుజ్జిబాబు, మారెల అప్పారావు, స్టీఫెన్ కరుణాకర్, పోపురి వెంకయ్య తదితరులు ఉన్నారు. కోర్టులో పత్తిపాటి ఆయన అనుచరుల తరపున న్యాయవాదులు ఈవూరి బ్రహ్మానందం, తుబాటి పూర్ణచంద్రరావు, జీవీహెచ్ ప్రసాద్, టీడీపీ లీగల్ టీం విచారణకు హాజరయ్యారు. నూతనంగా ఎన్నిక కాబడిన చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా గారిని, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లికోటి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సిపిఐ నాయకులు, టీడీపీ నాయకులు. తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా నిలబడి పత్తిపాటి పుల్లారావు గారి ఆశీస్సులతో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్న కరీముల్లా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైసీపీ వారు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసి అక్రమ కేసులు బనాయించిన వీరుల్లా పోరాటం చేసి వైసీపీ వాళ్ళకి చుక్కలు చూపించిన పిల్లికోటి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సంతోషం కొరకు వారికి సన్మానించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ టీడీపీ నాయకులు, బీసీసీఎల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం శివరాం, సిపిఐ నాయకులు సుభాని గారు అన్నారు. జగన్ ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులపై నమోదైన అక్రమ కేసుల పరిష్కారంతో పాటు ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం పత్తిపాటి సెక్రటేరియట్ లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలు, ముఖ్యంగా రైతాంగం సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జగన్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగా గతంలో నంద్యాలలో జరిగిన చంద్రబాబు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ నాడు చిలకలూరిపేట నియోజకవర్గంలో చేపట్టిన ధర్నాలు, ఆందోళనపై నాటి పాలకులు తనతో సహా టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసు నమోదు చేశారని, వాటి విచారణలో భాగంగా ఇప్పటికీ కోర్టులో హాజరవుతున్నట్లు పత్తిపాటి ముఖ్యమంత్రికి తెలిపారు. 54 మంది వరకు కోర్టుకు హాజరయ్యారని పత్తిపాటి సీఎంకు తెలిపారు. పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి గ్రంథాలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు భాష దినోత్సవం జరిగింది. ధర్మసంఘం అధ్యక్షులు పసుమర్తి సూర్యప్రకాశ్రావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. తొలుత గిడుగు రామూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇందులో భాగంగా ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు తప్పులు లేకుండా తెలుగు రాయడం, తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం పోటీలు నిర్వహించి భామ ఫ్యాషన్ అధినేత కొంజేటి వెంకటరత్నం దంపతుల సహకారంతో బహుమతులు అందించారు. పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మసంఘం గౌరవ అధ్యక్షులు గుర్రం సాంబశివరావు, సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తర్ల బుజ్జిబాబు, రిటైర్డ్ ఉపాధ్యాయులు బొప్పూడి వెంకటేశ్వర్లు, బి అజయ్ బాబు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ సాయిబాబా గుడి సమీపంలో ఉన్న ఆదిత్య అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద గురువారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు పలు రకాల క్రీడలు నిర్వహించారు. భిన్నత్వంలో ఏకత్వంలో అన్ని మతాలు, కులాల వారు ఐక్యంగా వినాయక చవితి జరుపుకోవడం విశేషం. 5 రోజుల పాటు ఇక్కడ పూజలు జరుగుతాయని, 5వ రోజు నిమజ్జనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పి వెంకట శివరామకృష్ణ ఆదిత్య హైట్స్ అపార్ట్మెంట్లో మరి అందరూ కలిసి ఒకే కుటుంబంగా జరుపుకుంటున్న ఈ గణేష్ ఉత్సవాలకి అందరూ హాజరై ఎంతో సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది 3వ సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా ఆనందంగా సంతోషంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పని మేమంతా కూడా ఆశిస్తున్నాం. తెలుగు భాషా దినోత్సవం నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పొల్రెడ్డిపాలెం నందు కార్యక్రమం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె హేమావతి మాట్లాడుతూ వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని తెలిపిన మహానుభావుడు గిడుగు రామూర్తి పంతులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి శైలజ, పోటు శ్రీనివాసరావు, జి ఆదిలక్ష్మి, కె అరుణ, సిహెచ్ నవ్య, శ్రీ పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ సింధూర్ ప్రారంభమైంది. పట్టణానికి చెందిన గంట సుధాకర్ ఈ హోటల్ ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు హోటల్ నందు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ మరియు ఫ్యామిలీలకు ప్రత్యేకంగా రెస్టారెంట్ ఉంటుందని గంట సుధాకర్ సింహ తెలిపారు. అధునాతన వసతులతో హోటల్ సింధూర్ ను ప్రారంభించామని వారు తెలిపారు. సీనియర్ చెఫ్ మాస్టర్లచే ప్రత్యేకంగా వంటలు రుచిగా తయారు చేసి చిలకలూరిపేట పట్టణ ప్రజలకు అందిస్తామని సుధాకర్ తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గంట సుధాకర్ కోరారు. చిలకలూరిపేట పట్నం నర్సరావుపేట సెంటర్లోని రైతు బజార్ ఎదురుగా గంట సుధాకర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ సింధును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, జవాజీ మదన్, గట్టినేని రమేష్, పిల్లికోటి తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా గంట సుధాకర్ నూతనంగా హోటల్ సింధూర్ ఏర్పాటు చేయగా ఆ ప్రారంభోత్సవ వేడుకలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని హోటల్ సింధూర్ ను ప్రారంభించి వారికి అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా వారితో క్వాలిటీ విషయంలో, క్వాంటిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా కస్టమర్లకు రుచి శుచితో కూడిన ఆహారాన్ని అందించి వారి మన్ననతో మీరు వ్యాపారంలో ఎంతో ఎత్తుకెదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మరి రాజశేఖర్ అన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో వారి వెంట షేక్ మహబూబ్లా, జల్లెడ గణేష్, తీయగూర నరేంద్రారెడ్డి, పత్తిపాటి విజయ్ తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ సింధూర్ ను నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, హోటల్ యజమాని గంట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
రైతు మొక్కలు ఆపోజిషన్ రాబడి చిలకలూరిపేట పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మమ్మిడాడి జస్టిస్ అధినేత కొత్తమాసు శ్రీనివాసరావు సోదరుడు కొత్తమాసు భాస్కర్ మరణించగా వారి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. పట్టణంలోని ప్రముఖ వస్త్ర దుకాణం మమ్మిడాడి రెజిమెన్స్ యజమాని కొత్తమాసు ఉదయ భాస్కర్ జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యు పాలయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. చిన్న వయసులోనే కోల్పోవడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి బాధను తట్టుకున్న మన ధైర్యాన్ని భగవంతుడి వారికి ఇవ్వాలని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కొండగుంట రామకృష్ణ, తీయగూర నరేంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నర్సరావుపేటలోని గుర్రం జాషువా విగ్రహం వద్ద పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 30వ తేదీన నర్సరావుపేట జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న విజయ రెసిడెన్సీ కాన్ఫరెన్స్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం మరియు సంతకాల సేకరణ కార్యక్రమం జరగనుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడప మోహన్ మాదిగ తెలిపారు. గుర్రం జాషువా సాధన సమితి నాయకులు ఏనుగుర్ల నాగేశ్వరరావు మాట్లాడారు. పల్నాడు జిల్లా వాసులందరూ ఈ ఉద్యమాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చల్లగుండ్ల సతీష్ మాదిగ, మాజీ ఎస్సీ విజిలెన్స్ మానిటరీ కమిటీ పల్నాడు జిల్లా సభ్యులు పి మర్యాదాసు, గుర్రం జాషువా, జిల్లా సాధన సమితి కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటులో భాగంగా పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా నామకరణం చేయాలని ప్రతిపాదనలు వచ్చిన పిదప పల్నాడు జిల్లాకు పల్నాడు గుర్రం జాషువా గారి పేరు నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ మేము గత సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు 30వ తారీఖు నర్సరావుపేట పట్టణం విజయ రెసిడెన్సీలో రౌండ్ టేబుల్ సమావేశం మరియు సంతకాల సేకరణ కార్యక్రమం కూడా గుర్రం జాషువా జిల్లా సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గుర్రం జాషువా అభిమానులందరూ కులాలు మతాలకు అందరికీ ఏకమై పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భాష్యం పాఠశాలలో స్పోర్ట్స్ డే ఘనంగా జరిగింది. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం చిలకలూరిపేట భాష్యం పాఠశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ ర్యాలీని భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ వాసు, జేసీఓ ప్రమీల రాణి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భాష్యం స్కూల్లో నేటి నుంచి భాష్యం ఒలింపిక్స్ ద్వారా క్రీడలు జరుగుతాయి. జనవరి నెల వరకు భాష్యం ఒలింపిక్స్ క్రీడలు ప్రత్యేకంగా జరగనున్నాయి. ఈ లోగోను ప్రిన్సిపల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మేడం గారు కొద్దిగా ముందుకు రండి.
చిలకలూరుపేట పట్టణ ప్రముఖ న్యాయవాది పీటర్ పాల్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకుని పట్టణంలోని తూర్పు దళితవాడలో వారి స్వగృహం నందు ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని శాసన మండలి సభ్యులు మరియు రాజశేఖర్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి గురించి మాట్లాడారు. పీటర్ పాల్ కి నాకు 35 సంవత్సరాల స్నేహబంధం ఉందని అన్నారు. ఆయన ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారి కేసులు అధికంగా తీసుకుని వారందరికీ అండగా ఉంటూ పేదవారికి న్యాయం చేకూర్చడం కోసం కృషి చేయాలని మొట్టమొదటి నుండి కూడా అదే లక్ష్యంతో చివరి వరకు పనిచేశారని, న్యాయవాదిగా కేసుల్ని చాలా చక్కగా నిర్వహించేవాడని అన్నారు. అనారోగ్య కారణంతో కొద్ది కాలం పాటు వృత్తికి దూరం అవ్వడం జరిగిందని, మంచివాడు సౌమ్యుడు అయిన అకాల మరణం అందరికీ బాధకరమని, వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు, వారందరికీ నా ప్రకట సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి పీటర్ పాల్ గారి మరణం తట్టుకునే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గేరా లింకన్, సాతులూరి కోటి, కొండ్ర గుంట రామకృష్ణ, దార్ల ఏలియా, గ్రంథి ఆంజనేయులు, చుక్కా డేవిడ్, షేక్ కరీముల్లా, సాతులూరి రాజు, దాసు తదితరులు ఉన్నారు. చెప్పండి. నిన్నమ్మా మీరు ఎక్కడ ఇక్కడేనా? బిడ్డపిల్లలు అమ్మాయి కదా ముగ్గురా? పీటర్ పాల్కి మాకు స్నేహం దాదాపుగా 35 సంవత్సరాల పైగా ఉంది. నేను న్యాయవాదిగా చిలకలూరుపేట వచ్చినటువంటి కొద్ది సంవత్సరాలకి 2-3 సంవత్సరాలు 89-90 ఆ ప్రాంతాల్లోనే పీటర్ పాల్ కూడా న్యాయవాదిగా ఇక్కడే ప్రాక్టీస్ మొదలుపెట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఆయన న్యాయవాదిగా కొనసాగుతూ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల కేసులు అధికంగా తీసుకుంటూ వారందరికీ కూడా అండగా ఉంటూ పేదవాళ్ళకి న్యాయం చేకూర్చడం కోసం కృషి చేయాలని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా అదే రకంగా న్యాయవాది వృత్తిలో కొనసాగటం జరిగింది. మరి న్యాయవాదిగా చాలా చక్కగా కేసులు నిర్వహించేవాడు. మరి అటువంటి వ్యక్తికి అనారోగ్య కారణం వల్ల కొద్ది రోజులుగా ఆయన వృత్తికి దూరం కావడం జరిగింది. మరి మంచి వ్యక్తి, సౌమ్యుడు, అకాల మరణం అందరికీ కూడా బాధాకరం. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.